ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ముగించుకుని పవన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖిరాలతో కలిసి నేరుగా చిరు నివాసానికి వెళ్లారు. తల్లి అంజనాదేవి వారికి గుమ్మడికాయతో దిష్టి తీయగా పవన్ వదినలు నీరాజనాలు ఇస్తూ లోపలికి ఆహ్వానించారు. మరోవైపు ఈ విజయోత్సవంలో భాగమయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ చిరు ఇంటికి చేరుకున్నారు. అన్నయ్య చిరంజీవి రాగానే నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా పవన్ను పైకి లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చిరు పైకి ఎగిరి మరీ పవన్కు భారీ పూలదండను వేయగా మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్ అని రాసి ఉన్న కేకును కట్ చేసి పవన్ తన కుటుంబ సభ్యులకు తినిపించారు. అలాగే ఏపీ ఎన్నికల్లో పవన్ విజయం సాధించడంపై సోషల్ మీడియా వేదికగా చిరంజీవి మంగళవారం తన ట్వీట్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. పవన్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను గెలిపించడానికే అని నిరూపించావు. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు అని పోస్ట్ చేశారు.